కొందరి మనసు అద్దం లాంటిది. నువ్వు నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. నువ్వేం చేస్తే అది చేస్తుంది. నువ్వు దాన్ని పగలగొట్టినా, పగలగొట్టి దాని ముందు నవ్వినా కూడా దానిలో ఉండే ప్రతి ముక్క, పగిలిన ప్రతి ముక్క నీకోసం నవ్వుతూనే ఉంటుంది. దానికి ఎంత బాధొచ్చినా సరే నవ్వుతూనే ఉంటుంది. అద్దానికి బాధ రావటమేంటి అని అనుకోవద్దు. నిన్ను ప్రేమించేవాళ్ళు, నీలాగా ఉండేవాళ్ళు నీకు దొరకటం అదృష్టం. అలాంటి వాళ్ళే అద్దం లాంటి వాళ్ళు. అద్దం లాంటి మనసు కలవాళ్ళు. నువ్వు నవ్వితే నవ్వుతారు. ఏడిస్తే ఏడుస్తారు. నువ్వు వాళ్ళని కొట్టినా, ఏం చేసినా మళ్ళీ నీకోసం రియలైజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి బాధపడినా, వాళ్ళు ఎలా చేసినా, వాళ్ళెంత పెయిన్ అనుభవించినా నువ్వు అనుభవించకూడదనుకుంటారు. నువ్వు మాత్రం బాగుండాలి. నీతో తను బాగుండాలని అనుకుంటుంది కాబట్టి. నువ్వేం చేసినా, కొట్టినా, తిట్టినా ప్రతి దాంట్లో సంతోషాన్ని వెతుకుతుంది. ప్రతిదాన్ని ఇష్టంగా స్వీకరిస్తుంది. అలాంటి అమ్మాయి నీ లైఫ్‌లోకి రావటం చాలా, చాలా అదృష్టం ఉండాలి. అలాంటి అమ్మాయిని దూరం చేసుకోకు. గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. చిన్న గొడవకే దూరం చేసుకుంటే ఫ్యూచర్‌లో, ఫ్యూచర్‌లో అలాంటి గొడవలు వేరే అమ్మాయిని చేసుకున్నా కూడా అలాంటి గొడవలు ఇంకెన్నో జరుగుతా ఉంటాయి. ఈ అమ్మాయి సహించిందని వేరే అమ్మాయి సహించలేదు. వేరే అమ్మాయి తిరగబడుతుంది. నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ నిన్ను ప్రేమించిన ఈ అమ్మాయి నిన్ను అర్థం చేసుకుంటూ ఎంత గొడవైనా నీతో కలిసిపోతుంది. కలిసి ఉంటుంది. నీకు అలాంటి అమ్మాయి కావాలా? లేకపోతే ఇలాంటి అమ్మాయి కావాలా? ఎలాంటి అమ్మాయి కావాలో అర్థం చేసుకో. ఎలాంటి అమ్మాయి కావాలో నువ్వే నిర్ణయించుకో. అర్థం చేసుకొని మనం ఏం చేసినా భరించి లాస్ట్‌కి వాళ్ళకెంత పెయినున్నా మనల్ని ఓదార్చే వాళ్ళుంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఓదార్చడమే కానీ మనల్ని ఓదార్చేవాళ్ళు చాలా తక్కువ మందికి దొరుకుతారు. నేనున్నా, నీకేం కాదు. నేనున్నా, ఏదైనా చెయ్యి. నేను చూసుకుంటా. తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు. తప్పకుండా నువ్వు పెద్దవాడివైపోతావు. తప్పకుండా నీకు విజయం దక్కుతుంది అని చెప్పి ఆ అమ్మాయి రావటం చాలా రేరు. అదృష్టం చేసుకున్న వాళ్ళకే అలాంటి అమ్మాయి వస్తుంది. అలాంటి అమ్మాయి నీకొచ్చింది. అద్దం లాంటి అమ్మాయి. అందం ఉన్నా లేకున్నా అర్థం చేసుకుంటుంది. ప్రేమిస్తుంది. ప్రేమను పంచుతుంది. ఆమె పంచే ప్రేమలో నువ్వు 10% పంచినా నీకోసం ప్రాణమైన ఇస్తుంది.